హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 93. నువ్వెంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా నేనైతే మా నాన్నకి ఇష్టం లేకుండా మా అన్నయ్య పెళ్లికి వెళ్ళడానికి సిద్ధంగా లేను విజ్జు. దీనివల్ల ఆయనకి మనశ్శాంతి ఉండదు, ఆయన చేసే గొడవ వల్ల మనకి మనశ్శాంతి ఉండదు. అల్లుడివి అన్న గౌరవం కూడా లేకుండా నీతో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇదంతా ఎందుకు చెప్పు? పైగా నిన్ను నువ్వే వెతికి తీసుకొచ్చిన ఆ కృతజ్ఞత కూడా మా నాన్నగారికి ఉండదని నాకు తెలుసు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతేనే బాగుంటుంది విజ్జు అనగానే, పిచ్చిదానిలాగా మాట్లాడక ఐశ్వర్య. నువ్వు వెళ్ళకపోతే మీ అన్నయ్య సంజయ్ ఫీల్ అవుతాడు, సంగీత అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది అని అన్నాడు విజ్జు. వాళ్ళిద్దరూ మొహాలు గుర్తుకు రాగానే ఐశ్వర్య గట్టిగా కళ్ళు మూసుకొని, అయినా సరే నా వల్ల కాదు. ఆయన పెళ్లి హడావిడిలో ఉన్న వాళ్ళు నేనొచ్చానా రాలేదా అని గమనించే పొజిషన్‌లో ఉండరు. ఒకవేళ పెళ్ళైపోయిన తర్వాత నువ్వొచ్చావా అని అడిగితే మా నాన్న గొడవ చేస్తారని దూరంగా కూర్చుని పెళ్లి చూసి వెళ్ళిపోయానని చెప్తే బావుంటుంది అనగానే, నువ్వు సంజయ్, సంగీత ఇద్దరిని అంత తక్కువ అంచనా వేస్తున్నావా? మీ అన్నయ్య, మీ వదిన అంత పిచ్చివాళ్ళనుకుంటున్నావా? అనగానే ఐశ్వర్య విజ్జు వైపు చూడ్డంతో, నువ్వు పెళ్లి కూతురు ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్‌గా నువ్వు తను రెడీ అయ్యేటప్పుడు, తను కొబ్బరి బోండం తీసుకుని మండపం మీదకొచ్చేటప్పుడు తోడుగా ఉండాలని తను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కదా! అన్నాడు విజ్జు. విజ్జు, అది అందరు బెస్ట్ ఫ్రెండ్స్ లైఫ్‌లో అయితే ఉంటుంది. కానీ మా లైఫ్‌లో కాదు. మా నాన్న సంగతి తెలుసు కదా! అది నిజంగా దాని పెళ్ళికి నేనుండాలని అనుకుంటే అది మా అన్నయ్యని ప్రేమించకుండా ఉండాల్సింది అనగానే, నువ్వు మరీ తమాషాగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ జరుగుతాయని తను మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసిందా ఏంటి? ఆయన ప్రేమ ఎప్పుడైనా ఎవరి మీద అయినా పుట్టొచ్చు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మనం ఇంకొకరి ప్రేమని జడ్జ్ చేయకూడదు అన్నాడు విజ్జు. సరే విజ్జు, వాళ్ళ పెళ్ళికి ఇంకా 2 వారాలుంది కదా! ఈలోపు పరిస్థితుల్లో ఏవైనా మార్పుంటే అప్పుడు నేనే పెళ్ళికి రెడీ అవుతాను. లేదు మా నాన్న అదే మొండి పట్టుకుని కూర్చున్నాడని నాకనిపిస్తే నేను మాత్రం పెళ్ళికి రాను అని చెప్పి ఐశ్వర్య పక్కకు తిరిగి పడుకోవడంతో విజ్జు తల పట్టుకుని అసహనంగా మరొక వైపుకి తిరిగి నిద్రపోయాడు. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య పని మనిషిని తీసుకుని గుడికెళ్ళగానే గుడిలో దర్శనం చేసుకుని, అర్చన, అభిషేకం చేయించుకుని బయటకొస్తూ ఉంటేనే అప్పుడే కారు దిగి లోపలికొస్తున్న జానకి వాళ్ళ అత్తగారు కనిపించడంతో ఆంటీ అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళిన జానకి ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకుంటే, విజ్జు వాళ్ళ నానమ్మ కోడల్ని చూసి ఇది ఈ జన్మకి మారదు అనుకుంటూ ఎలా ఉన్నామ్మా అమ్మ అని అడగడంతో, బాగానే ఉన్నాను బామ్మగారు, మీరెలా ఉన్నారు? అప్పుడప్పుడు వస్తానని అన్నారు, అక్కడికే వెళ్ళిపోయారు అని అడిగింది ఐశ్వర్య. జానకి కోపంగా ఐశ్వర్య వైపు చూస్తూ, ఆవిడ మా అత్తగారు. తను నా దగ్గర ఉండకుండా నిన్నగాక మొన్నొచ్చిన నీ దగ్గరికెందుకొస్తుంది? నీ దగ్గర ఎందుకుంటుంది? అని జానకి అడిగేసరికి, ఆ అమ్మాయి ఏదో నా మీద అభిమానంతో అడిగింది. దానికెందుకు జానకి అంతలా కోపడుతున్నావు? అని అడిగింది విజ్జు వాళ్ళ నానమ్మ. అత్తయ్య, మనం ఇప్పుడే తనకి భయం చెప్పకపోతే మొత్తం సర్వం నాదే అని చెప్పినా చెప్తుంది. ఎంతైనా వాళ్ళ నాన్నగారు మొండి మనిషి కదా!
అదే మొండితనం తన దగ్గర కూడా ఉంటుంది అనగానే, సరేలే నువ్వింకేం మాట్లాడకు అని అంటూ, గుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చావా అమ్మా అని అడగడంతో, అవును బామ్మ, కాస్త మైండ్ అప్సెట్గా ఉంది, అందుకే వచ్చాను అనగానే, ఎందుకట, ఏమైంది, ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకెందుకు బాధ అని జానకి వెటకారంగా అడిగితే, జానకి దయచేసి నువ్వేం మాట్లాడకు అని కసిరింది బామ్మ. జానకి కోపంగా, అయితే మీరే మాట్లాడుకోండి, నాకు లేట్ అవుతోంది, నేను గుడిలోకి వెళ్తున్నానని గుడిలోకి వెళ్ళిపోవడంతో, మీ అత్తయ్య మాటలు నువ్వేం పట్టించుకోకు, ఇంతకీ మనసు బాగోలేదన్నావు, ఏమైందనగానే, నిన్న ఎంగేజ్మెంట్ అయింది కదా అనగానే, అయింది, నేను మీ మామయ్య కూడా వచ్చాం కదా అనగానే, మీరు వెళ్ళిపోయాక అంటూ జరిగిందంతా చెప్పుకొని రావడంతో, అయ్యో, అలా చేశారా మీ నాన్నగారు, ఇంత వయసొచ్చింది, చిన్నపిల్లాడిలాగా అలిగి వెళ్ళిపోవడం ఏంటమ్మా అనగానే, ఆయన తిరిగొచ్చే వరకు నేను మనిషిని కాలేకపోయాను బామ్మ, ఒకవేళ పొరపాటున ఏదైనా అయ్యుంటే నన్ను నేను జీవితాంతం క్షమించుకోగలిగేదాన్ని కాదు అని అంది ఐశ్వర్య. అలాంటి సంఘటన జరిగిన తర్వాత అలా బాధపడడంలో తప్పేం లేదులే. అయినా కూడా దీని గురించి ఆలోచిస్తూ రోజుల్ని నెట్టేయడం కూడా మంచిది కాదు. నిన్ను చూసి విజ్జు కూడా బాధపడతాడు కదా అనగానే, నిజమే బామ్మ, ఆల్రెడీ విజ్జు బాధపడుతున్నాడు. ఏమాత్రం విసుక్కోకుండా నాకు ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ, నేనే ఎందుకో నిన్న జరిగిన సంఘటన నుంచి బయటికి రాలేకపోతున్నాను అనగానే, పర్వాలేదులే, మీ నాన్న మారతారు. త్వరలో మీ అన్నయ్య పెళ్లి కూడా వస్తుంది కదా, ఆ పెళ్లితో మీ నాన్నలో మార్పు వస్తుంది అనగానే, లేదు బామ్మ, నేనింక పెళ్ళికి వెళ్ళాలని అనుకోవడం లేదు అని అంది ఐశ్వర్య. తప్ప ఐశ్వర్య, అలా అనకూడదు. మనకి బాధగా అనిపించిందని ప్రతి విషయాన్ని దూరం పెడుతూ వెళ్తే మనకి మనం తప్ప ఇంకెవరు మిగలరు అనగానే, లేదు బామ్మ, నిన్న నాన్న ఇంటికొచ్చారని విద్యుత్ తీసుకొచ్చే వరకు నాకు పిచ్చెక్కిపోయింది. నిజంగానే ఆ కొద్దిసేపట్లో చాలా నెగెటివ్ ఆలోచనలొచ్చాయి. మళ్ళీ నేను అలాంటి ఫీలింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకోవడం లేదు. మా నాన్నగారు ఈ జీవితంలో నన్ను క్షమించరు. ఆ విషయం నాకు అర్థమైపోయింది. ఆ విషయం తెలిసినప్పుడు ఇంకా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. రేపు విద్యుతో మాట్లాడి ఆ ఇల్లు కూడా ఖాళీ చేయాలని అనుకుంటున్నాను అనగానే, ఐశ్వర్య తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు అని చెప్పింది బామ్మ. కానీ ఐశ్వర్య వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవడంతో వెంటనే మనవడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పేసరికి, తను ఖాళీ చేస్తానంటే మాత్రం నేను ఖాళీ చేయనివ్వాలి కదా నానమ్మ, నేను చూసుకుంటానులే ఎలాగైనా, ఆ తండ్రి కూతుళ్ళని కలిపే బాధ్యత నాది అనగానే, అంతేకాదు మీ అమ్మకి కోపం తగ్గించే బాధ్యత కూడా మీదే అనగానే, అబ్బా నాకు గుర్తుందిలే, ఫోన్ చేసిన ప్రతిసారి నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు విజ్జు. సరేలే నెమ్మదిగా చెప్పు అనగానే, నేను దాని మీద అరిచేవాడిలాగా కనిపిస్తున్నానా? అదెక్కడ నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుందోనని టెన్షన్ పడి మరీ చచ్చినవాడిని. నా పెళ్ళాన్ని నేను తిడతానా? నేను చూసుకుంటానులే అని అంటూ విజ్జు సాయంత్రానికి ఇంటికొచ్చాడు. విజ్జు నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఐషు, ఈరోజు మొత్తం నేను ఆ వర్క్‌లోనే ఉంటాను, డిన్నర్ టైంకి నన్ను పిలువు అనగానే, అది కాదు విజ్జు అని అంటుంటే, రేపు మాట్లాడుకుందాం అని అంటూ విజ్జు మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోవడంతో, చెప్పనివ్వడేంటి అనుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళిపోయింది.
continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.